దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అదే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో ఇలా రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమని. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఆయన నమ్మిన భక్తులే కాదు, చరిత్రలో కొంతమంది తమ విశ్వాసాన్ని కనపరిచి దేవునికై హతసాక్షులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో అపోస్తులైనటువంటి యోహాను శిష్యుడు పోలికార్ప్ అనేటువంటి వ్యక్తి స్మరణ అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేశాడు. ఆ రోజుల్లో మరి దేవుని బిడ్డలను హింసించిన సంగతి, క్రీస్తు పక్షాన్ని నిలిచినటువంటి వారిని బాధించే విషయాలు, లేకపోతే వారిని చంపే విషయాలు మనం చాలా చరిత్రలో నేర్చుకున్నాం. అయితే ఈ రోమా సామ్రాజ్యపు అధినేతలు ఆయన్ని విగ్రహారాధన చేయమని, ప్రాముఖ్యంగా సూర్యదేవుణ్ణి ఆరాధించమని తెలియజేసినప్పుడు ఈ పోలికార్ప్, నేను అలా చేయలేను, సజీవుడైన యేసు ప్రభుని నేను ఆరాధిస్తాను, ఎందుకంటే ఆయన నా రక్షణకర్త, నేను నమ్మానని తెలియజేసినాడు. మరి హతసాక్షి అవే ముందు కూడా నేను చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా దేవుడు 86 సంవత్సరాలు నా జీవితంలో నమ్మకస్తుడు ఉన్నాడు. ఆ నమ్మకస్తుడైన దేవుణ్ణి నేను విడిచి ఉండలేనని, ఆయనకి నేను కృతజ్ఞతాహీనుడిగా ఉండలేనని తన జీవితాన్ని, తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించినటువంటి విశ్వాసం. మరి దేవుని కోసం అవసరమైతే పౌలు అన్నట్టుగా అన్నీ నష్టపరుచుకోవడానికి, చనిపోవటానికైనా సిద్ధపడాలి. అది దేవుని పరిచర్య అంటే, అది విశ్వాసం అంటే. దేవుడు మహాకృప మీకు తోడైండును గాక.